టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్కి కింది నెంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. గుడ్ మార్నింగ్. తెలంగాణ ముచ్చట్లు. ఈరోజు తెలంగాణ ముచ్చట్లు భాగంగా మన తెలంగాణలో జరుగుతున్న వాటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, వార్తా కథనాలు ఏంది, ఆ వార్తా కథనాలు వెనకాల ఉన్న విశ్లేషణలు ఏంటి అనేది ఈ రోజు మనం వెలుగు పేపర్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ న్యూస్ ప్రధానంగా చూసుకుంటే గనక మన తెలంగాణ మంత్రులు పొంగులేటి గారు, రేవంత్ రెడ్డి గారు, మన ఐటీ మినిస్టర్ వీళ్ళందరూ కూడా పర్యటనలో ఉన్నట్టు మనందరికీ తెలిసిందే. సో దాంట్లో చూసుకుంటే గనక మాక్సిమం దావోస్కి వెళ్ళారు. ఎకనామిక్స్ కోసం కానీ లేదంటే ఫైనాన్షియల్ గా పెట్టుబడుల కోసం అని చెప్పి ఎకనామిక్స్ కి 24 గంటల సిటీగా హైదరాబాద్ దేశంలోనే తొలి నగరంగా అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. నైట్ టైం ఎకానమీ దృష్టి పెడతాం. దావోస్ వేదికపై సీఎం ప్రకటన. ప్రతి జూలైలో హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు పెట్టండి. జాయిన్ ది రైస్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ పై వివరణ. 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీగా నిర్మిస్తున్నామని వెల్లడి. మూసీ పునరుజ్జీవానికి తెలంగాణలో కలిసి పనిచేస్తాం టాటా గ్రూప్ చైర్మన్. సో చూసుకుంటే కనుక 24 గంటల సిటీగా హైదరాబాద్ అంటే మార్నింగ్ నైట్ ఏ టైం అయినా సరే బిజినెసెస్ కానీ ప్రజలకు అన్ని అందుబాటులోకి ఉండేటట్టు, మార్నింగ్ ఏదైతే బిజినెసెస్ అన్ని రన్నింగ్ ఉంటాయో నాకు తెలిసి 24 గంటలు ఓపెనింగ్ లో ఉండేటట్టు, నైట్ ఎమర్జెన్సీస్ కానీ వాటన్నిటి కూడా అందుబాటులో ఉండేటట్టు ఒక రకంగా అయితే మంచి ఐడియా. ఎందుకంటే మనకి రాజధాని పిలుచుకునే హైదరాబాద్ 24 గంటలు అందుబాటులో ఉంటే అందరికీ హ్యాపీ. ట్రాఫిక్ జామ్ కానీ ఇప్పుడు ఎట్లో ఐటీ హబ్లు వీటన్నిటి వల్ల మాక్సిమం అంతా ఫిలప్ అయిపోయి ఉంటుంది. నైట్ షిఫ్ట్ అని అదని ఇదని ఆల్మోస్ట్ మార్నింగ్ టు నైట్ దాకా తిరుగుతూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ గా తిరుగుతారు. 24 గంటల సిటీగా హైదరాబాద్ అంటే అది నాకు తెలిసి అభివృద్ధికి మంచి ఒక స్టెప్ ముందుకేసినట్టే. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ లో కొంచెం అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి. ఇవి కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని వీటికి తగ్గ ప్రోటోకాల్స్, వీటికి తగ్గ గైడ్లైన్స్ తీసుకుంటారని నాకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే గనక నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ వైరల్ అవుతున్న ఒక మెసేజ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే మాక్సిమం ఈ ఫోటోలో చూసుకుంటే గనక పొంగులేటి గారు కొడుకు హర్ష. దీంట్లో ఎక్కువ ఇప్పుడు ఏమని ప్రచారం అవుతుందంటే మంత్రి పొంగులేటి కొడుకు సీఎం రమేష్ గ్రీన్కో దావోస్ లో ఏం జరుగుతుంది, రేవంత్ ప్రభుత్వం దావోస్ లో చేస్తున్న వింత వింత మీటింగ్ లో ఇదొకటి. హైదరాబాద్ కు చెందిన గ్రీన్కో కంపెనీ ప్రతినిధులతో దావోస్ లో సమావేశమైన తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదే గ్రీన్కో మీద రేవంత్ ప్రభుత్వం ఫార్ములా ఈ కేసు పెట్టింది. అంత దూరం పోయి హైదరాబాద్ కంపెనీ ప్రతినిధులు కలవడం ఏ సెటిల్మెంట్ కోసం అనే ప్రశ్నలు వినవస్తున్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే ఈ సమావేశంలో ఆంధ్రాకి చెందిన వివాదాస్పద బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వాచీల స్మగ్లింగ్, భూ కబ్జా కేసులో నిందితుడైన మంత్రి పొంగులేటి కొడుకు హర్ష కూడా పాల్గొనడం. ఇక్కడ చేస్తున్న దందాలు సరిపోవడం లేదని ఇప్పుడు దావోస్ లో కేంద్రంగా కాంగ్రెస్ మార్పు దందాలు సాగుతున్నాయి అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? అంటే మాక్సిమం ఆలోచిస్తే గనక అసలు ఇక్కడ పొంగులేటి గారి కొడుకుకి ఏం పని అనేది చాలా మందికి వినపడుతున్న ఒక $1 మిలియన్ క్వశ్చన్. అంతేకాకుండా సపోజ్ ఆంధ్ర వాళ్ళు కూడా ఎట్ ఎ టైం షెడ్యూల్ తీసుకున్నారేమో, అది మనకు అంత ఐడియా లేదులే. కానీ ఎటువంటి సంబంధం లేని మినిస్టర్స్ కానీ ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తి, తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేని ఒక వ్యక్తి హర్ష, ఇతను ఈ మీటింగ్ లో ఉండడానికి కారణం ఏంటి అనేది చాలా మందికి కూడా డౌట్. సో దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము, దాని గురించి మనకి ఎక్కువ అవగాహన కూడా లేదు. కాబట్టి సో చూద్దాం ఎందుకోసం అనేది. మరి ఫ్యూచర్ లో పొంగులేటి గారి ప్లానింగ్ ఏంది అనేది పొంగులేటి గారికే తెలియాలి. సో ఇది ఇలా పక్కన పెడితే ఈ డెవలప్మెంట్ అనేది వస్తూనే ఉంటాయి. లక్షలు లక్షల కోట్లు తీసుకొచ్చి మరి ఎక్కడ పెడుతున్నారో తెలంగాణ ప్రభుత్వానికి తెలియాలి. ఆచారంలో 100 కుక్కలకు విషం, ఇంజక్షన్లు వేసి చంపి ఊరవతల పాతి పెట్టారు. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీపై స్టే యానిమల్స్ ఫౌండేషన్ ఫిర్యాదు. 3 వ్యక్తులను రప్పించి కుక్కలను చంపినట్లు వెల్లడి. మాజీ ఎంపీ యాక్టివిస్ట్ మేనకా గాంధీకి సమాచారం. కలెక్టర్ కి ఫోన్ చేసి వివరాలు అడిగిన మేనకా కేసు నమోదు చేసి కుక్కలను పాతించోటను గుర్తించిన పోలీసులు
నేడు పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం. సో ఈ టాపిక్ చూసుకుంటే గనక గత కొన్ని రోజులుగా బాగా సోషల్ మీడియాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాలు అని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే, మాక్సిమం మొన్న రేణు దేశాయ్ గారు, ఆంధ్ర డిప్యూటీ సీఎం వైఫ్ రేణు దేశాయ్ గారు రీసెంట్ గా దీని గురించి విస్తృతంగా గొడవ పడ్డారు. మీడియా మీట్ కూడా కాదు, అది ప్రెస్ మీట్ కూడా కాదు, విస్తృతంగా గొడవ పడ్డ మీట్ అది. ఎలా అంటే ఎంత అగ్రెసివ్ గా మాట్లాడారు అని అంటే, ఒక సోషల్ మీడియా అనా లేదు అంటే అది పాత్రికేయ మిత్రుల అనే రెస్పెక్ట్ కూడా లేకుండా చాలా ఇర్రెగ్యులర్ గా చాలా రెక్లెస్ గా మాట్లాడారు. మరి దానికి గల కారణం ప్రెస్టేషన్ ఉండొచ్చు, ప్రేమ ఉండాలి, మూగ జంతువుల మీద ప్రేమ ఉండాలి, ఎట్ ఏ టైం మనుషుల మీద అంతకు మించిన ఎక్కువ ప్రేమ ఉండాలని మేము అనుకుంటున్నాం. సో 100 కుక్కలను చంపడం అనేది నాకే స్మాల్ మ్యాటర్, చాలా పెద్ద విషయం ఇది. 100 కుక్కలను చంపడం అంటే అది విషం ఇచ్చి అని అంటే చాలా వరకు బాధపడాల్సిన అవసరం ఉంది. ఎస్, మీరు అన్నట్టు ఒక 5 కుక్కలు చేస్తే 50 కుక్కలు తప్పు చేసినట్టేనా అన్నదంటే అది వాస్తవం. కాకపోతే ఎవరి భయం వాళ్ళకు ఉంటది. కరిశాక మనం ఏం చేయలేం కదా. కరుస్తే ఓకే, కరిసారు, దీనికి ట్రీట్మెంట్ ఉందనుకోవచ్చు. ర్యాబీస్ వస్తే ట్రీట్మెంట్ ఉందా? ట్రీట్మెంట్ కనిపెట్టండి. కనిపెట్టిన తర్వాత దానికి తగ్గట్టు మనం ఏదైనా చేయొచ్చు. కుక్కలు 100 కాదు 1000 పెంచుకుందాం. సో రోగానికి మందు లేదు కాబట్టి ఇంత భయపడాల్సి వస్తుంది. చూడండి, మీ ఏరియాలో చిన్న పిల్లలు తిరుగుతున్నా వాళ్ళు తిరుగుతున్నా గానీ ఒక అడుగు పిల్లల్ని కనిపెట్టండి. కుక్కలు ఉన్నాయా లేవా, కుక్కలు ఉంటే ఎలాంటి సేఫ్టీస్ యూజ్ చేయాలి అనేది ఆ ఏరియా నాయకులు గాని వాళ్ళు గాని ఆలోచించుకోవాలి. సో ఇంకొకటి చూసుకుంటే గనక సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ డ్రామాలు. బీఆర్ఎస్ హయాంలో వద్దన్నాడు, ఇప్పుడు కావాలంటున్నాడు. సికింద్రాబాద్ ను జిల్లా చేయాల్సిందే. ఏదైనా ఒక జిల్లాకు పీవీ పేరు పెట్టాలి. ఎన్నికలు రావడంతో గుంపు మేస్త్రి గుంటనక్క ఫోన్ ట్యాపింగ్ డ్రామా. ఈ కేసులో నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. జాగృతి ఇంకా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తామని వెల్లడి. సో కవితక్క, తెలంగాణ ఆడబిడ్డ అనే పిలుచుకునే కవితక్క ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక రోజుకి ఏదో ఒక న్యూస్ లో కనబడాలి, ఏదో ఒక న్యూస్ లో ఎవరినో ఒకరిని తిట్టాలి. ఈ ఎవరినో ఎందుకు, నా కుటుంబాన్ని తిడితే సైలెంట్ గా ఉంటారు కదా అన్న కాన్సెప్ట్ లో కేటీఆర్ ని టార్గెట్ పెట్టింది. మొన్నటిదాకా హరీష్ రావు గారు, ఇప్పుడు కేటీఆర్ గారు. స్లోగా ఇక వాళ్ళ నాన్న దాకా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే జాగృతి ఇంకా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారదు కూడా. ఎందుకు అనంటే ఒకసారి మీరు బీజేపీకి వెళ్ళిపోతారని, ఒకసారి కాంగ్రెస్ కి వెళ్ళిపోతారని, మీకోసం మీ ఫ్యాన్ బేస్ ఉంది, మీకోసం మీ జాగృతిలో ఉన్న నాయకులు వాళ్ళందరూ ఉన్నా గానీ మీరు ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. మొన్నటిదాకా కొత్త పార్టీ అని ఒక మాట అన్నారు, మళ్ళీ జాగృతి పార్టీని మార్చే అవకాశం ఉందన్నారు, జాగృతి నాయకుల్నే నా పార్టీ నాయకులుగా మార్చుకునే అవకాశం ఉందన్నారు. ఇవన్నీ ఉందన్నారు, ముందు మీకే క్లారిటీ లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తామని వెల్లడి. నాకు తెలిసి మీరు మద్దతు ఇవ్వకపోవడమే వాళ్ళకి సేఫ్. ఎందుకు అనంటే మీకు ఒక క్లారిటీ లేదు, మీకే ఒక విజన్ లేదు. అలాంటప్పుడు వాళ్ళకి మీరు మద్దతు ఇచ్చి వాళ్ళకున్న విజన్ కూడా మీరు డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారేమోనని ఎక్కడో చిన్న డౌట్. చూసుకోండి, ఫైట్ చెయ్యండి, ఫైట్ చేయాలే గాని అవతలోడి లైఫ్ ఆగమయ్యేటట్టు ఫైట్ చెయ్యొద్దు. మీ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు చూసారా, మీ ఎఫెక్ట్ కి ఇంకొకరు ఎక్కడో ఎఫెక్ట్ పడేటట్టు అది కాకుండా చూసుకోండి. ఇంకా ప్రధానంగా చూసుకుంటే గనక ఇక మొత్తం సెకండ్ వెలుగు పేపర్లో అయితే మొత్తం ఈ దావస్ పర్యటన గురించే ఇచ్చేసారు సెకండ్ పేజీ మొత్తం. మున్సిపల్ ఎన్నికల ఆషామాషిగా తీసుకోవద్దు. మెజారిటీ బల్దియాలపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. మంత్రి ఉత్తమ్. అన్ని మున్సిపాలిటీలకు క్లీన్ స్వీప్ చేయాలని పీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపు. గాంధీ భవన్ లో నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ సన్నాహక సమావేశం. ఇదంతా పక్కన పెట్టి ఇక్కడ న్యూస్ ఉంది, ఇది చూసుకోవాలి. సమావేశం నుండి బయటకు వెళ్లిపోయిన జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సమావేశంలో పాల్గొనటపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభం కాగానే తీవ్ర ఆగ్రహంతో ఆయన బయటకు వెళ్లిపోయారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కి సమావేశంలో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. అంటే ఆయన ఎమ్మెల్యే కాదా, ఆయన పాల్గొనొద్దా? ఇంకా మీరు ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎప్పటికీ నేనే ఉండాలి, నేనే కొట్టుకోవాలి, నేనే తినాలి, మేమే కొట్టుకోవాలనే కాన్సెప్ట్ లో ఉంటే ఇక మీరు బాగుపడ్డట్టే. ఇప్పటికే పార్టీ సగం డ్యామేజ్ అయింది.
చేస్తున్న పథకాల కన్నా మీకు కొట్టుకునే పబ్లిసిటీ ఎక్కువైతుంది జనాలకి. ఈ రకంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ ఎందుకు ఉంటాడంటే ఫస్ట్ మీ ముఖ్యమంత్రి ఉండకూడదు, మీ ముఖ్యమంత్రి ఉండకూడదు, ఇప్పుడు కీలకమైన పొంగులేటి గారు ఉండకూడదు, కేబినెట్ లో వీళ్ళందరూ ఉండకూడదు. వాళ్ళకి లేదు ప్రాబ్లం, మీకు ఎందుకు? అయిపోయింది. తెలంగాణలో తెలంగాణ వాదమే ముగిసినప్పుడు ఇక కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అనేది ఏముంది? సో కలిసి ఇప్పటికైనా పని చేయండి. కలిసి ఇప్పటికైనా పని చేస్తే అభివృద్ధి అనేది కొంచెం ఫాస్ట్ జరిగింది. వాడుంటే నేనుండను, నేనుంటే వాడుండను అనుకుంటే ఇంట్లో కూర్చోండి అందరు కలిసి. దాంట్లో ప్రాబ్లం ఏముంది? కాంగ్రెస్ కార్యకర్తలను 10 ఏళ్ల పాటు వేధించిన సంజయ్ ఇప్పుడు ఇదే పార్టీ మీటింగ్ లో పాల్గొనడం చూసి తను జీర్ణించుకోలేకపోయాడని, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని మీకు తెలుసు. మీరు నిన్నగాక మొన్న వచ్చిన నాయకుడు కాదు, కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఉన్న నాయకుడు మీరు. సో ఇంకా మీరు ఇలాంటివే పట్టుకొని కూర్చుంటే ఇక మనం అభివృద్ధికి ముందుకు వెళ్ళినట్టే. కష్టపడే వారికి డీసీసీ చోటు కల్పించాలి. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలకు డీసీ కార్యవర్గంలో పెద్దపీట వేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను, ఏఐసిసి అబ్జర్వర్లను, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. మీరేమో కష్టపడ్డ వారికే పార్టీ టికెట్ ఇవ్వాలంటారు, వీళ్ళేమో కష్టపడ్డా సరే ఇప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అని మీరంటారు. ఎవరేం మాట్లాడతారో ముందు మీకే క్లారిటీ లేదు. ఇంకా చూసుకుంటే రోజుకొక ట్రెండింగ్ టాపిక్, రోజుకొక డిస్కషన్, అంతుపొంతు లేని మాటలతో కాంగ్రెస్ నాయకులు అటో ఇటో నడిపిస్తున్నారు. సో ఎన్నికలు అంటే ముందుకు వస్తున్నాయి కాబట్టి ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆస్తులు ఇవే. ఈ న్యూస్ ఫస్ట్ లో మిస్ అయింది మనకి. అడిషనల్ కలెక్టర్ అక్రమాస్తులు 100 కోట్ల పైనే. హన్మకొండ ఆఫీసర్ వెంకటరెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. నల్గొండ జిల్లాలో ఏసీబీ సోదాలు, ఆయన విల్లా ఫ్లాట్ తో పాటు మరో 7 చోట్ల తనిఖీలు. 2008లోనూ అక్రమాస్తుల కేసులో అరెస్టు. అడిషనల్ కలెక్టరా రాజకీయ నాయకుడా? మాక్సిమం రాజకీయ నాయకుడి ఇంట్లో కూడా ఇంత డబ్బు ఉండదేమో ఆన్ ది స్పాట్. సో ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నారు అని అంటే ఎన్ని స్కాములు చేయాలి, ఎంత డబ్బులు సంపాదించాలి, ఎంతమంది పేదోళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఇంతమంది పేదోళ్ళని ఇబ్బంది పెట్టి తెచ్చిన డబ్బు మీ ఫ్యామిలీస్ కానీ వాళ్ళకి కానీ అది మీకు పెడితే ఆ పాపం వాళ్ళకి తగలదా? ఇన్ని కోట్ల. లేనోళ్ళలాగుంటే ఇంకా గవర్నమెంట్ ఉన్నోడికి ఉన్న ఫెసిలిటీస్ వస్తుంది. గవర్నమెంట్ ఎన్ని ఇచ్చినా గానీ లేనోడికి మాత్రం పట్టించుకోదు. గుడి పూజారి లేకుండా నిధుల స్వాహ. ధూపదీప నైవేద్యాల స్కీమ్ లో భారీ అక్రమాలు. ఇవి కామన్. ఇవి మాకు అలవాటు పడ్డాయి. ఈ స్కాములు, నిధులు మింగడాలు. రాజకీయ నాయకులు 50% మింగుతుంటే వీళ్ళు 30% మింగుతున్నారు. రిజల్ట్ కి 20% వస్తున్నాయి ప్రజలకు. సో వీటి గురించి చదువుకున్నా అది మారదు వ్యవస్థ. దాని గురించి మేము అలవాటు చేసుకోవాలి కదా. దాన్ని మూగ జీవాలను విషమిచ్చి చంపడం దారుణం. కుక్కలను విషప్రయోగంపై విచారణ కొనసాగుతుంది మంత్రి సీతక్క. సో ఇది మంత్రి గారి దృష్టికి కూడా పోవడం జరిగిందనమాట. సో మనం అనుకుంటున్న చిన్న విషయం అయితే కాదు. 100 జీవాలని ఇట్లా కుక్కల్ని 50 కుక్కల్ని 40 కుక్కల్ని అట్లా బల్పుగా చంపేయడం అనేది చాలా ఇబ్బందితో కూడిన పనే. అది రోకలి బందతో భార్యను చంపి స్టేటస్ పెట్టిన వ్యక్తి అరెస్ట్. స్టేటస్ కూడా పెట్టుకుంటా చంపి భార్యను రోకలి బండితో హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కి చెందిన సరస్వతికి 2013లో పెళ్లి జరిగింది. వీరు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో నివసిస్తున్నారు. ఆంజనేయులు కార్ డ్రైవర్ గా పనిచేస్తుండగా ఆయన భార్య సరస్వతి హైటెక్ సిటీలో సంస్థలో హౌస్ కీపర్ గా పనిచేస్తుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఆంజనేయుడు వేధింపులు మొదలు పెట్టాడు. దీంతో ఆమె 2 పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. కొన్ని రోజులకు భార్య వద్దకు వెళ్లిన ఆంజనేయులు కుటుంబ సభ్యులతో మాట్లాడి తాను మారిపోయానని చెప్పాడు. ఇకపై బాగా చూసుకుంటానని చెప్పడంతో ఈ నెల 15న తిరిగి సరస్వతి బోరబండకు వచ్చింది. సోమవారం నిద్రిస్తున్న భార్యను రోకల్ బండితో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత నాలో సగ భాగాన్ని చంపేశాను అని వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకున్నాడు. పరారులో ఉన్న నిందితుడు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అనన్నా ఏది చేసుకోవాలన్నా యూత్ బాగా భయపడుతుంది ఇలాంటివి చూసే. మొన్నటిదాకా పోయిన సంవత్సరం మొత్తం ఒక నెల వరుస పెట్టి ఒక ఉద్యమం లాగా చేశారు మర్డర్లు. ఇప్పుడు భర్తల టర్మ్ వచ్చింది అనుకుంటా. ఇది ఎంతమందికి ఇన్స్పిరేషన్ అవుతుందో మనకు తెలియదు. ఇవాళ ఈ రోకల్ బండితో వచ్చింది, రేపు పొద్దున ఇంకో దాంతో వస్తూనే ఉంటది. ఒకటి వచ్చిందంటే న్యూస్ ఇంకోటి వస్తూనే ఉంటది.
ఇంకా చూసుకుంటే రిజర్వేషన్లు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికల అది అమలు కాదు, ఎలక్షన్స్ అన్ని నడుతూనే ఉంటాయి. విభజనపై డౌట్స్ వద్దు, మేము పక్కా క్లారిటీతో ఉన్నాం, మంత్రి పొన్నాం. ఫిబ్రవరి 10 తర్వాత అందరికీ చెప్తాం. పాలక మండలి గడువు ముగిశాక సమస్యల పరిష్కార బాధ్యత ఆఫీసర్లదే. అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్ష. రోడ్లపై గుంటలు ఎందుకు పూడ్చడం లేదని ప్రశ్న. వాటర్ బోర్డే కారణమన్న కమిషను. సో విభజనలు అనంటే డివిజన్స్. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లలో ఇంకా డివిజన్స్ పెరిగే అవకాశం ఉందా అని చెప్పి చాలా మంది కార్పొరేటర్ ఆశావాహులకు ఒక కన్ఫ్యూజన్ తో ఏం అర్థం కావట్లేదు. మాకు ఆ టికెట్స్ వస్తాయా రావా, ఎట్లయితే మాకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, రిజర్వేషన్లు పర్పస్ ఎట్లుంటది, డివిజన్లు పెంచితే డివిజన్లు పెంచిన కోటాలైనా మాకేమైనా అవకాశం వస్తుందా అన్న కాన్సెప్ట్ తో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ కి తెర ఎప్పుడు దించుతారో మరి కాంగ్రెస్ గవర్నమెంట్కే తెలియాలి, అక్కడ ఉన్న మేయర్కే తెలియాలి. శృంగారంలో చిన్నారిపై వీధి కుక్కల దాడి. సో ఇదే, ఇలాంటి ఫేస్ చేస్తేనే చూడండి ఎంత ఘోరంగా ఉందా. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయనే ఇలా జరుగుతుంది, కాకపోతే అది ఇంకోలాగా పోర్ట్రే అవుతుంది బయటకు మాత్రం. సో ఈ వార్తలన్నీ పక్కన పెడితే చాలా వరకు కూడా ఇంకొక టాపిక్ ఎక్కువ ట్రెండింగ్ టాపిక్ నిన్నటి నుండి సోషల్ మీడియాలో యూట్యూబ్స్ లో ఎక్కడ చూసినా మనకి వినపడుతుంది ఒకటి కరాటే కళ్యాణ్. సినీ నటి బీజేపీ నేత కరాటే కళ్యాణి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేవలం 399 రూపాయలతో ఫార్చునర్ కార్లు, ఐఫోన్ గెలుచుకోవచ్చంటూ ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేంద్ర అనే యువకులు నమ్మబలికారు. ప్రమోషన్ కోసం టీటీడీఆర్. సో లక్కీ డ్రా అన్ని అయిపోయినాయి మాక్సిమం. ఓకే, కరాటే కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయిందంటే అది చిన్న విషయాన్ని కూడా చాలా పెద్ద కాంట్రవర్సీగా రూపొందించడంలో కరాటే కళ్యాణ్ గారు ఎక్స్పర్ట్. చిన్న విషయాలు కూడా చాలా పెద్దగా ఎక్స్పోజ్ అవుతాయి కరాటే కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయితే. సో ఈ విషయంలో చూసుకుంటే గనక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది లక్కీ డ్రా అనే పేరుతో 350 రూపాయలకి ఫార్చునర్ కార్లు అవి ఇవి వస్తాయని చెప్పి చాలా వరకు నమ్మించి నమ్మబలికారు. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళని అడ్డుకోవడం కోసం కరాటే కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే కరాటే కళ్యాణ్ గారి కొడుకు మీద అక్కడ ఉన్న కొంతమంది గొడవ చేయడం జరిగింది, కొట్టడం జరిగింది. సో ఇక అక్కడ స్టార్ట్ అయిన యుద్ధం ఇక ముందుకెళ్తూ ఉంది. చూద్దాం. చాలా వరకు లక్కీ డ్రాల్ పర్పస్ చూసుకుంటే 100% ఫైట్ చేయడం న్యాయం ఉంది. ఎందుకంటే లక్కీ డ్రాలు ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ లక్కీ డ్రా లక్కీ డ్రా లక్కీ డ్రా అనే పేరు వినపడుతుంది. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మరీ దారుణం. ఒకరైతే బర్రెని లక్కీ డ్రాలో పెడుతున్నారు, ఒకరైతే కేజీ మటన్ కొంటే ఇంకేదో వస్తుందని చెప్పి లక్కీ డ్రాలో పెడుతున్నారు. సో మన సజ్జనర్ గారు కూడా లక్కీ డ్రా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకండి, 100% పనిష్మెంట్ ఉంటది అని చెప్పి గట్టిగా ఇచ్చారు వార్నింగ్. సో ఇక్కడనే కాదు, ఓవరాల్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ అన్ని చోట్ల కూడా లక్కీ డ్రాలు విస్తృతంగా ఇప్పటికీ నడుస్తున్నాయి. పబ్లిసిటీ లేకుండా సైలెంట్ గా నడుస్తున్నాయి. డ్రాలు కూడా దిగడం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ డ్రాలు తీస్తూనే ఉన్నారు, ఇప్పటికీ జనాలు మోసపోతూనే ఉన్నారు. విస్తృత స్థాయిలో ఈ లక్కీ డ్రాల మీద అవగాహన అనేది కల్పించలేకపోతున్నారు. మరి అది ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది ప్రభుత్వానికి, పోలీస్ గవర్నమెంట్ కి తెలియాలి. సో ఈ లక్కీ డ్రాల మీద 100% మా టచ్ స్టూడియోస్ రైజింగ్ నుంచి, మా టచ్ స్టూడియోస్ నుంచి 100% ఈ లక్కీ డ్రాల గురించి అవేర్నెస్ వీడియోస్ వస్తాయి. లక్కీ డ్రాస్ ఆపాలి అని చెప్పి ఫైట్ చేసే వరుసలో ఫస్ట్ మేమే ఉంటాం. ఎందుకంటే లక్కీ డ్రా ఓకే పోతే 300 పోతాయి, సెటిల్ అయితే ఒక లైఫ్ సెటిల్ అవుతుంది అని ఒక ఫీలింగ్ తో ఉండొచ్చు. కాకపోతే ఒక 300, అదే 300 ఒక 100 మంది పెడితే, ఒక 1000 మంది పెడితే సో పెద్ద అమౌంట్. ఆ పెద్ద అమౌంట్ ఎవరు మోసపోవద్దు, ఎవరు ఆ పెద్ద అమౌంట్ తీసుకొని పారిపోవద్దు అనే ముందు సేఫ్టీలోనే తెలంగాణ ప్రభుత్వం లక్కీ డ్రాల్ని వద్దు వద్దు అని అంటుంది. సో లక్కీ డ్రా అన్ని చోట్ల లీగల్, కేరళ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల లీగల్ అయినప్పుడు మన తెలంగాణలో ఎందుకు ఇల్లీగల్ అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అయినాయి. కొంతమంది అయితే గవర్నమెంట్ లక్కీ డ్రాలు టెండర్లు వేస్తున్నప్పుడు మీ లక్కీ డ్రాలు చేసుకుంటే ప్రాబ్లం ఏంది అన్నట్టు కూడా రైజ్ అవుతున్నాయి. ఏ ఇష్యూ లేనిదైతే ఎవరు దీన్ని వద్దు అనరు, ఏదో డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. సో దాని గురించి ఒకసారి మీరు స్టడీ చేయండి గూగుల్లో. తెలంగాణ యాక్ట్ ప్రకారం లక్కీ డ్రా సిస్టమ్స్ కానీ, మనీ లాండరింగ్ కానీ, ఇవన్నీ టోటల్ గా మనీ లాండరింగ్. మీరు ఒక బట్టల షాప్ కి వెళ్ళండి, బట్టలు కొనండి, లక్కీ డ్రా తీస్తే ఓకే అది లీగల్ కావచ్చు, ఎందుకంటే అది లక్కీ డ్రా కోసం డబ్బులు తీసుకోవట్లేదు. సో లక్కీ డ్రా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. యూత్ మరి ఈ ట్రాప్ లో పడుతున్నారు. యూత్ ఈ ట్రాప్ లో పడకుండా జాగ్రత్త పడాల్సిందిగా కోరుతున్నాం. సో ఇది ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు. ఇంకా రేపు మరిన్ని తెలంగాణ ముచ్చట్లు మీ ముందుకు వస్తాను.
థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.